ప్రపంచం నీ నవ్వులోనే మా ధైర్యం అక్క నీవే మా దీపము అంధకారంలో వెలుగై నిలిచావు అమ్మలా మమ్మల్ని కాపాడుతూ నీ జీవితం మాకు అర్పించావు అమ్మ జాడలు మాయమైన రోజుల్లో మా కన్నీళ్ళను తుడిచింది నీ చేతలే నీ మాటల్లో అమ్మ మమత ఉంది నీ హృదయంలో మా కోసం ప్రపంచం ఉంది నీ నిద్రలు త్యాగం చేసి మా నవ్వుల కోసం జీవించావు నీ అనారోగ్య బాధలు దాచిపెట్టి మాకు ఆనందం పంచావు మా చిన్న చిన్న కలల కోసం నీ పెద్ద కలలు మరిచావు అమ్మ స్థానంలో నిలబడి మా జీవితాన్ని నిలబెట్టావు నీ ప్రేమలో అమ్మ నీర ఉంది నీ చూపులో జగదంబ దయ ఉంది అక్క నీవు ఉండగా మాకు ఎలాంటి లోటు లేదు దేవుడు అమ్మను తీసుకున్నా మాకు ఖాళీగా వదల్లేదు అమ్మ రూపంలో నిన్ను ఇచ్చి మా జీవితాన్ని ఆశీర్వదించాడు అక్క నీవే మా అమ్మవు నీ ప్రేమకు సాటి ఏదీ లేదు ఈ జన్మలో మా అదృష్టం నిన్ను అక్కగా పొందటం జన్మదిన శుభాకాంక్షలు అక్క నీ జీవితం సంతోషంగా ఉండాలి మా జీవితాల్లో ఎప్పుడూ నీ ఆశీర్వాదం ఉండాలి ఇది కాశీ లలిత్ భావనల భావాలివే పెరుసైన భూమిపై 8 బిలియన్ల ప్రాణాలు అయినా ఈ ఉన్మాదాన్ని ఆపగలిగేంత బలమైన స్వరం ఒక్కటి కూడా లేదు నాయకులారా ఈ నిశ్శబ్ద రోదనలు మీకు వినిపిస్తున్నాయా యుద్ధం ఫలితం ఏమిటి కేవలం బూడిద బాధ మరియు అంతులేని రాత్రి శాశ్వతంగా మాయని ప్రపంచపు మచ్చలు పోరాటంలో మునిగిపోతున్న కోట్లాది మంది అధికారం పరాక్రమం కోసం వెంపలాడే మూర్ఖపు మనసు
మనస్తత్వం గల నాయకుల చేతిలో బాంబుల వర్షం. స్నానాలుగా మారిన నగరాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిలో చెరిగిపోయిన కలలు, స్పందిస్తున్న బిలియన్ల హృదయాలలో ఆశలన్నీ అడుగంటిపోయేలోపు వారికి నిజాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ఒక్కటైనా మనకు ఎందుకు దొరకడం లేదు? చమురు గ్యాస్లను పాడు చేసి మనం నిర్మించుకున్న దానిని నాశనం చేశాక, మీరు చిందించిన ధూళిలో ఏడుస్తూ గాడిదలపై ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో బాంబులు దెయ్యపు వర్షంలా కురుస్తాయి. పిల్లలు ముక్కలైపోతారు, తల్లులు మెదడు శకలాలను పట్టుకుని ఉంటారు. తండ్రుల శరీరాలు చెల్లా చెదురవుతాయి. పాఠశాలలు రక్తం మరియు రాళ్ళుగా మారిపోతాయి. ఒక మూర్ఖపు సింహాసనం నుండి వచ్చిన ఒక వ్యూహాత్మక ఆదేశం మరియు వేలాది మంది తమ ఇంటి శిథిలాలలో అరుస్తూ మేల్కొంటారు. అవయవాలు పోతాయి, కళ్ళు కాలిపోతాయి, ఆత్మలు శాశ్వతంగా ముక్కలై ఒంటరిగా మిగిలిపోతాయి. ఆసుపత్రులు శవగృహాలుగా మారతాయి. నవ్వులు దెయ్యపు మూలుగులుగా మారుతాయి. మీ మూర్ఖపు మనస్తత్వం గర్వంగా చెప్పుకునే విజయం ఇదే. యుద్ధం యొక్క ఫలితం ఏమిటి? కేవలం బూడిద, బాధ, అంతులేని రాత్రి. ప్రపంచమంతా విషాన్ని అనుభవిస్తోంది. ఆకలి అగ్నిలా వ్యాపిస్తోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శరణార్థులు తీగల అంతులేని రోడ్లపై నడుస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు నాశనమయ్యాయి. వాతావరణ గాయాలు ఎన్నటికీ మానడం లేదు. నల్లగా మండుతున్న చమురు క్షేత్రాలు, ఒకప్పుడు జీవం పుట్టిపడిన చోట నదులు ఎండిపోయాయి. కోట్ల జీవితాలు చీకటిలో, ప్రతి శ్వాసలో భయం. నాయకులు మృత్యువాసనకు దూరంగా బంకర్లలో దాక్కుంటుండగా సామాన్యునికి ఆహారం లేదు, భవిష్యత్తు లేదు, శాంతి లేదు. ఒక చిన్న అధికార వర్గం వల్ల కలిగిన అంతులేని బాధ మాత్రమే 10 కోట్ల మంది శ్వాసిస్తున్నారు. అయినా మనం వ్యర్థంగా వెతుకుతున్నా ఈ నాయకులకు బాధను రుచి చూపించగల ముక్క ధైర్యవంతుని కోసం. మీరు శాశ్వతంగా జీవించలేరు, మీ రాజ్యాలు నిలబడలేవు. అమాయకుల రక్తం మీద, నేల బూడిద మీద ఇప్పుడే మీ కఠిన హృదయాలను తెరవండి. మా పిల్లల కళ్ళలోకి చూడండి. చివరి ఆక్రందన మసజబారక ముందే, మానవాళి మరణించక ముందే బాంబులను ఆపండి, ఈ పిచ్చిని ఆపండి. 10 కోట్ల మంది నిట్టూర్పులను వినండి. యుద్ధం ఫలితం ఏమిటి? కేవలం బూడిద, కేవలం రోదనలు.
ప్రపంచమంతా అంతమయ్యేంత వరకు ఆత్మలను చీల్చేస్తున్న ప్రపంచ వ్యాప్త ప్రభావాలు. మూర్ఖపు మనస్తత్వం గల నాయకుల బాంబుల వర్షం. కీర్తి లేదు, కేవలం పశ్చాత్తాపం. జననమొక బంధమా, మరణమొక మోక్షమా, ఈ మధ్య పయనం ఎందుకు ఈ అనుబంధం? కళ్ళు తెరిస్తే లోకం, కళ్ళు మూస్తే శూన్యం. ఈ రెండిటి నడుమ ఎందుకీ కర్మ కావ్యం? ఓ ఈశ్వర పరమేశ్వర, ఏది నీ మర్మం? తల్లి గర్భాన మొదలైన ఆరాటం, మట్టి గర్భాన ముగిసే ఈ పోరాటం. పుట్టుకతోనే తెచ్చుకున్నాం ఎన్నో పేర్లు, బంధాలు. పోయేటప్పుడు మిగిలేవి కేవలం బూడిద గుర్తులు. అనుబంధం జన్మకు వేసిన సంకెళ్ళా, నిర్లిప్తతే ఆత్మకు చూపే దారులా. ఏది సత్యం, ఏది మిథ్యా? ఎందుకు ఈ పరిచయాలు, ఈ స్నేహాలు, ఈ వైరాలు? ఎదురుపడే ప్రతి మనిషి గత జన్మల రుణమా? ప్రేమించిన వారు, ద్వేషించిన వారు, అందరూ నీ కర్మ చక్రంలో పావులేనా? శత్రుల రూపంలో ఓ పాఠం. ఈ మాయాజాలం వెనుక దాగున్నది నీ వింత తర్కం. అనుభవించే ప్రతి సుఖం గత పుణ్య ఫలమా? అనుభవించే ప్రతి కష్టం పాత పాప భరమా? చేసే ప్రతి పని, రాసే మరో కథ. ఈ కర్మ వలయం నుండి విముక్తి లేదా? ఎలా దాటాలి సంసార సాగరాన్ని? ఎలా త్రుంచాలి కర్మ బంధనాలని? అదుపు తప్పిన మనసు, ఆశల వెంట పరుగులు. అంతు చిక్కని నీ సృష్టి, అన్నీ నీ లీలలు. శరణాగతి ఒక్కటేనా ఈ కర్మకు మందు? నీ పాద చెంత చేరితేనే ఈ ఆత్మకు విందు. ఓ ఈశ్వరా పరమేశ్వరా, కరుణించవా నీ జనన మరణ చట్రంలో నుంచి. నన్ను బయటేయవా ఓ నీలకంఠాయ దయామయా. ఇది నీ కాశీ లలిత్ భావనలా భావాలివే.
అయిన ఉదయం తప్పకుండా వస్తుంది. మనసు ఎంత అలసినా ఆశ మళ్ళీ పుడుతుంది. నీ గుండెల్లో ఉన్న వెలుగు ఎప్పుడు ఆరిపోదు. ఈ రోజు మేఘం కమ్మినా రేపు సూర్యుడు వెలుగుతాడు. ప్రపంచం కొన్నిసార్లు మనసును భారంగా చేస్తుంది. మన కలల దారిలో నీడలు వెంటాడుతాయి. కానీ గుర్తు పెట్టుకో, నీవు ఒంటరివి కావు. నీ శ్వాసలోనే ఒక శక్తి ఉంది, నిన్ను మళ్ళీ నిలబెట్టే శక్తి. నీ గుండెల్లో ఉన్న వెలుగు ఎప్పుడు ఆరిపోదు. ఈ రోజు మేఘం కమ్మినా రేపు సూర్యుడు వెలుగుతాడు. కన్నీళ్ళు వచ్చినా అది బలహీనత కాదు. మనసులో తుల్లో ఉన్న ప్రేమకు అది ప్రతిబింబం. ఈ రోజు బాధగా అనిపించిన కాలం దాన్ని మృదువుగా చేస్తుంది. గాయాలే కొన్నిసార్లు మనలో ధైర్యం నేర్పుతాయి. నీ కథ ఇంకా పూర్తవలేదు, ఇది కేవలం ఒక అధ్యాయం. జీవితం అనే పుస్తకంలో ఇంకా ఎన్నో వెలుగులు ఉన్నాయి. కాబట్టి నిశ్శబ్దంగా శ్వాస తీసుకో, మనసును నెమ్మదిగా నిలబెట్టు. మళ్ళీ నవ్వే రోజు వస్తుంది, మళ్ళీ వెలుగు నీ దారి చేరుతుంది. నీ గుండెల్లో ఉన్న వెలుగు ఎప్పుడు ఆరిపోదు. ఈ రోజు మేఘం కమ్మినా రేపు సూర్యుడు వెలుగుతాడు. ఇది కాశీ లలిత్ భావనల భావాలివే. హే 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 హో 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 హే 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 హో హే హే. చేతులు కలుపుదాం, హృదయాలు కలుపుదాం, ఒకటే మనసుతో ముందుకు నడుద్దాం. ప్రేమే మన శక్తి, ఐక్యతే మన దీపం. కలిసి వెలిగితే ప్రపంచం వెలుగుతుంది. హే హే కలిసి నడుద్దాం, హే హే నవ్వుతూ ముందుకు. మనసులు ఒక్కటైతే ఏది మనల్ని ఆపలేను. మనసులు ఒక్కటైతే ఏది మనల్ని ఆపలేను. మన ఆకాశం ఒక్కటే, వేరు వేరు మార్గాలు ఉన్నా మన గమ్యం ఒక్కటే. చిన్న చిరునవ్వు చాలు మనసులు దగ్గరవుతాయి. ప్రేమతో చేతులు కలిస్తే కొత్త ప్రపంచం పుడుతుంది. చేతులు కలుపుదాం, హృదయాలు కలుపుదాం, ఒకటే మనసుతో ముందుకు నడుద్దాం. ప్రేమే మన శక్తి, ఐక్యతే మన దీపం. కలిసి వెలిగితే ప్రపంచం వెలుగుతుంది. జీవితం పండుగ అవుతుంది. ఐక్యత గీతం పాడితే ప్రపంచం నాట్యం చేస్తుంది. మన అడుగులు కలిస్తే దారి సులభం అవుతుంది. మన హృదయాలు కలిస్తే భవిష్యత్తు వెలుగుతుంది. హే చేతులు పైకెత్తు,
ప్రేమను పంచు ఒకటే ప్రపంచం ఒకటే ఆశ ఐక్యతే మన బలం కలిసి నవ్వుదాం కలిసి సాగుదాం ప్రేమే మన పాటగా పాడుదాం ఒకటిగా నిలిస్తే ప్రపంచం అందంగా మారుతుంది ఇదే కాశీ లలిత్ భావనల భావాలివే ఈ నేలపై పడిన ప్రతి రట్ట బిందువు స్వేచ్ఛ గీతంగా మారింది అమ్మ భూమి కోసం ప్రాణం ఇచ్చిన వీరుల గాథగా నిలిచింది చెరసాలలో బంధించిన శరీరాలు కానీ ఆత్మను బంధించలేకపోయారు వందే మాతరం నినాదంతో వారి హృదయం అగ్నిలా దహించింది వందే మాతరం వందే మాతరం బిస్మిల్ ధైర్యం భగత్ సింగ్ జ్వాలా అల్లూరి వీరత్వం గర్జన రాణి లక్ష్మీబాయి సంకల్పం సుభాష్ బోస్ నినాదం రక్తాన్ని ఇవ్వు స్వాతంత్ర్యం నేనిస్తా భూమి మొత్తం వినిపించిన కథ వారి కలల స్వేచ్ఛ కోసం వారి జీవితమే అర్పణ ఆ త్యాగం గుర్తు పెట్టుకుని మన హృదయం మేల్కోవాలి వందే మాతరం వందే మాతరం ఈ రోజు మనం పాడే స్వేచ్ఛ గీతం వారి త్యాగాల ప్రతిధ్వని వందే మాతరం అనే మంత్రం వారి ఆత్మల శ్వాస వీరుల రక్తంతో రాసిన చరిత్ర మన చేతుల్లో కొనసాగాలి ఒకటిగా నిలిచిన ప్రజలే భారత్ భవిష్యత్తు నిర్మిస్తారు వందే మాతరం వందే మాతరం మన హృదయ నినాదం త్యాగాల జ్యోతి వెలిగిస్తే భారత్ ఎప్పటికీ అజేయం ఇదే కాశీ లలిత్ భావనల భావాలివే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన హృదయాల్లో నీ నామం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మార్గనికి నీవే దీపం రామా నీ నామం జపిస్తే మనసుకు శాంతి వస్తుంది నీ కరుణ చూపు పడితే జీవితం వెలుగుతో నిండుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో వెలిగిన వెలుగు యుగ యుగాల ధర్మ దీపం
అడుగు మనకు నేర్పింది సత్యమే నిజమైన మార్గం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సీతారాముల పవిత్ర ప్రేమ భక్తుల హృదయంలో నిలిచింది. హనుమంతుడి అపార విశ్వాసం ప్రపంచానికి మార్గం చూపింది. నీ నామం జపించిన వేళ భయమంతా పారిపోతుంది. రామనే ఒక్క మంత్రం మనసుకు బలమిస్తుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బాధల సముద్రం వచ్చినా నీ దయ తీరం చూపుతుంది. అంధకారం చుట్టుకున్న నీ నామం వెలుగు అవుతుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన హృదయాల నినాదం. ధర్మం కోసం జీవిద్దాం, నీ ఆశీర్వాదం తోడుంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. భక్తి గీతం పాడుదాం, నీ నామంతో ఈ జీవితం పవిత్రంగా సాగుదాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇదే కాశీ లలిత్ భావనల భక్తి భావములు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నిశ్శబ్దంగా నడిచే యోధుడిని నేను, గాలిలా ముందుకు సాగుతాను. ప్రపంచం అర్థం చేసుకోకపోయినా నా గుండె దారి తెలుసుకుంటుంది. నిన్ను ఎవరు నిలబెట్టకపోతే నువ్వే నీ బలమవ్వాలి. చీకటి చుట్టుకున్నా నీ వెలుగు నువ్వే కావాలి. స్నేహం కోసం చూసిన దారిలో నిశ్శబ్దమే ఎదురైంది. ఆధారం కోసం ఎదురు చూసిన వేళ ఖాళీ చేతులే కనిపించాయి. కానీ నా అడుగులు ఆగలేదు, కాలా దాడి వదలలేదు. ఎందుకంటే నా లోపల ఇంకా మంటగా ఉన్న ఆశ ఉంది. మాటలు గాయాలు చేసిన కాలం నన్ను పరీక్షించిన
చెబుతోంది ఇది ఓటమి కాదు. ఈరోజు ఆలస్యమైనా రేపు వెలుగు వస్తుంది. ప్రపంచం చూడని శ్రమ ఒకరోజు చరిత్ర అవుతుంది. నిశ్శబ్దంగా కష్టపడే మనసులు ఎప్పుడూ ఓడిపోవు. కాలం కొంచెం ఆలస్యం చేస్తుంది, కానీ న్యాయం మరిచిపోదు. కాబట్టి నడుస్తూనే ఉంటాను, గాలి ఎదిరించిన ఎవరు తోడుగా లేకపోయినా నా సంకల్పమే నా తోడు. ఒకరోజు ప్రపంచం అడుగుతుంది, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు నా కథ చెబుతుంది, ఒంటరితనం నేర్పిన ధైర్యం. ఇది కాశీ లలిత్ భావనల భవాలివే. దేవుడా నా దారి ఎక్కడ, ఎంత నడిచినా గమ్యం కనిపించదు. నా కష్టాల కథ నీకే తెలుసు, నా నిశ్శబ్దం నీకే వినిపిస్తుంది. ప్రపంచం నన్ను తప్పుగా చూసినా నీకే నిజం తెలుసు. అందుకే నేను పడిపోను, నీ నామంతో ముందుకు సాగుతాను. స్వప్నాల కోసం బంధాలన్నీ వదిలి వచ్చాను. కలల దారి కోసం నన్నే నేను మరిచాను. ఒక భుజం కోసం ఎంతో కాలం ఎదురు చూశాను, కానీ కన్నీరు తుడిచే చేతులు మాత్రం కనిపించలేదు. దేవుడా నా దారి ఎక్కడ, ఎంత నడిచినా గమ్యం కనిపించదు. నా కష్టాల కథ నీకే తెలుసు, నా నిశ్శబ్దం నీకే వినిపిస్తుంది. కష్టం చేశాను, ఇంకా చేస్తున్నాను. కాలం మాత్రం ఆలస్యం చేస్తుంది. ప్రపంచం ప్రశ్నిస్తోంది, నీ విజయం ఎక్కడా అని. ఆ మాటలు గాయాలా పడినా నా హృదయం విరగలేదు. ఎందుకంటే నీవు ఇచ్చిన ధైర్యం ఇంకా నా లోపల ఉంది. దేవుడా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒకటి తెలుసు, ఈ ప్రయాణం వృథా కాదు. ఈరోజు నన్ను తక్కువగా చూసిన ప్రపంచం రేపు నా కథ వినాలి. నా కష్టాల మార్గం విజయదారిగా మారాలి. దేవుడా నీవు చూస్తున్నావంటే నాకు ఇంకా భయం లేదు. ఎందుకంటే నమ్మకంతో నడిచిన అడుగులు ఎప్పుడూ వృథా కావు. ఇది కాశీ లలిత్ భావనల భావాలివే.
మనసా ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఈ నిశ్శబ్దం భారంగా ఉంది? నేను చేసిన కష్టం ఎవరికి కనిపించకపోయినా నా హృదయం మాత్రం సాక్షిగా ఉంది. ప్రపంచం నన్ను తిరస్కరించిన నా దారి ఇంకా ముగియలేదు. ఈ రోజు కన్నీళ్లు ఉన్నా రేపు వెలుగు తప్పదు. మనసా ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఈ నిశ్శబ్దం భారంగా ఉంది? నేను చేసిన కష్టం ఎవరికి కనిపించకపోయినా నా హృదయం మాత్రం సాక్షిగా ఉంది. నమ్మిన మాటలు గాయాలయ్యాయి, నమ్మిన చూపులు మారిపోయాయి, సహాయం కోరిన చేతులు ఖాళీగా తిరిగి వచ్చాయి. మాటలు కత్తులై పడినప్పుడు మనసు లోపల విరిగిపోయింది. నీ వల్ల ఏమీ కాదు అనే మాట గుండెల్లో మంటగా నిలిచింది. మనసా ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఈ నిశ్శబ్దం భారంగా ఉంది? నేను చేసిన కష్టం ఎవరికి కనిపించకపోయినా నా హృదయం మాత్రం సాక్షిగా ఉంది. నేను మాత్రం మౌనంగా నా కష్టంతో ముందుకు నడిచాను. కన్నీళ్లు ఎవరికి చూపకుండా హృదయంలో దాచుకున్నాను. ఎవరు నమ్మకపోయినా నా కలలు నన్ను నమ్మాయి. ఎవరు తోడు లేకపోయినా నా సంకల్పం నా తోడైంది. మనసా ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఈ నిశ్శబ్దం భారంగా ఉంది? నేను చేసిన కష్టం ఎవరికి కనిపించకపోయినా నా హృదయం మాత్రం సాక్షిగా ఉంది. ఈ రోజు నన్ను తక్కువగా చూసిన ప్రపంచం రేపు నా కథ వినాలి. నా నిశ్శబ్ద పోరాటం ఒకరోజు గర్జన అవ్వాలి. కాబట్టి నేను ఆగను, నన్ను ఎవరు విరగలేరు. ఎందుకంటే నా గుండెల్లో ఇంకా ఆశ వెలుగుతోంది. ఈరోజు నన్ను తిరస్కరించిన ప్రపంచం రేపు నన్ను గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే బాధను తట్టుకున్న మనసే నిజమైన విజయాన్ని చూస్తుంది. మనసా ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఈ నిశ్శబ్దం భారంగా ఉంది? నేను చేసిన కష్టం ఎవరికి కనిపించకపోయినా నా హృదయం మాత్రం సాక్షిగా ఉంది. నన్ను తిరస్కరించిన మాటలు నా బలం అవుతాయి. నన్ను తక్కువగా చూసిన చూపులు ఒకరోజు గౌరవంగా మారుతాయి. ఇదే కాశీ లలిత్ భావనల భావాలివే.